రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. భూ సమస్యలు వాటి పరిష్కారాలపై ప్రతి వారం హెచ్ఎంటీవీ నిర్వహిస్తున్న నేలతల్లి ప్రత్యేక కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తుంది. భూమికి సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ అదే క్రమంలో భూమి సమస్యల్లో కీలకమైన 76 చిక్కులను వివరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా భూ సమస్యల్లో రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు, వాటి పరిష్కారంలో భాగంగా ఎదురవుతున్న సందేహాలపై సమగ్రంగా భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణ ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో మీకోసం. భూమి సమస్యలు, చట్టాలు ఇప్పటి కావు. మన దేశంలో బ్రిటిష్ పాలన సమయం నుండే అమల్లో ఉన్నాయి. కాలక్రమేణా చిన్న చిన్న మార్పులు తప్ప దాదాపు అవే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అదే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయాక చేసిన చట్టాలు చాలానే ఉన్నాయి. అసలు రెండు రాష్ట్రాల్లో భూచట్టాలు వివరాలు మరియు వాటి సవరణల తీరుతెన్నులు సునీల్ కుమార్ మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రాష్ట్రాలు కేంద్ర చట్టంతో పాటు రాష్ట్రాలు కూడా కొన్ని భూసేకరణ చట్టాలు చేసుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంశానికి వచ్చినట్లయితే ఈ రెండు రాష్ట్రాలలో కూడా కేంద్రం చేసిన భూసేకరణ చట్టమే అమల్లో ఉంటుంది. పాత చట్టమైనా ఇప్పుడు 2013లో వచ్చిన కొత్త చట్టమైనా. ఈ 2013లో వచ్చిన చట్టం 2014 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. అంతకుముందు ఉన్న పాత భూసేకరణ చట్టం 2013 చివరి వరకు కూడా అమల్లో ఉంది. ఈ 2014 కేంద్రం చేసిన భూసేకరణ చట్టానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సవరణలు చేసుకున్నాయి. ఈ పాత భూసేకరణ చట్టం 1897 చట్టం ఏదైతే ఉంటుందో ఈ చట్టము పూర్తిగా భూములని తీసుకునే వారికి అనుకూలంగా ఉంది. ఇది ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు భూమి తీసుకుంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన డబ్బులు ఎంత ఉంటే అంతే ఇస్తుంది, అదే తీసుకోవాలి. అందులో కూడా ఎవరి అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. పలానా భూమి కావాలని నోటిఫికేషన్ ఇస్తే ఇంకా ఆ భూమి తీసుకునే కార్యక్రమం చట్టంలో ఉంటుంది తప్ప అక్కడ భూమిని కోల్పోతున్న వాళ్ళు కానీ ఆ భూమి యజమానుల అనుమతి తీసుకోవటము, అక్కడ ఆ భూమి పోయే దగ్గర ఒక ఇంపాక్ట్ అసెస్మెంట్ లాంటివి చేయటము, ఇలాంటి కార్యక్రమాలు ఏవి పాత భూసేకరణ చట్టంలో లేవు. అందుకే మనం కొన్ని ఏళ్ళుగా చూసాము భూసేకరణ ద్వారా వచ్చిన ఇబ్బందులు, దానివల్ల జరిగిన పోరాటాలు కూడా. అది కాకినాడలో ఎస్సీజెడ్ కావచ్చు, బోలేపల్లి కావచ్చు, లేకపోతే నందిగ్రామ్ కావచ్చు, దేశవ్యాప్తంగా భూసేకరణ జరిగిన ప్రతి సందర్భంలో కూడా రైతాంగాలు ఏదో అక్కడ ఉన్న భూమి కోల్పోతున్న వ్యక్తులు ఉన్నారో ఎదురు తిరిగారు, మా భూములు తీసుకోవద్దన్నారు, నష్టం జరుగుతుందని చెప్పి దేశవ్యాప్తంగా గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో పాత భూసేకరణ చట్టాన్ని రద్దు చేసుకుంటూ ఒక కొత్త భూసేకరణ చట్టాన్ని పార్లమెంటు రూపొందించింది. ఆ కొత్త భూసేకరణ చట్టం 2014 జనవరి 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం పేరులోనే ఆ చట్టం లక్ష్యం ఉంటుంది. ఈ చట్టం ఏమంటుందంటే, ఆ చట్టం పేరు కనుక మీరు చూసుంటే ద రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్, ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్. అంటే చట్టబద్ధమైన న్యాయమైన నష్టపరిహారాన్ని హక్కుగా ఇస్తుంది. అంటే రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అంటే ఒక ఫెయిర్ కాంపెన్సేషన్ అంటే భూమికి ఏది కోల్పోయినప్పుడు నష్టపరిహారం రావాలో అది ఫెయిర్ కాంపెన్సేషన్ అయి ఉండాలి, కావాల్సిన నష్టపరిహారం పోదాలి, దాన్ని హక్కుగా ఇవ్వాలి అనే చట్టం చెబుతుంది. రెండో మాట ఏమంటున్నారు, ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే పారదర్శకంగా భూసేకరణ జరగాలి. ఇక మూడోది ఉంటుంది ఆ చట్టంలో పేర్లున్నాయి, రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్. పునరావాస కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చట్టంలోనే పొందుపరచడం జరిగింది. మనం తరచుగా భూసేకరణ అనే పదం వింటుంటాం. పలానా ప్రాజెక్టు నిర్మాణం, రోడ్ల పనులు, పారిశ్రామిక వాడల నిర్మాణం వంటి పనుల్లో ప్రభుత్వం ఆయా స్థలాలను సేకరిస్తుంటాయి. అవి భారీ నీటి ప్రాజెక్టులు, బహుళజాతి కంపెనీలు, రహదారులు, పారిశ్రామిక సెజ్లు కావచ్చు. ఇలా ఆయా రూపాలలో నిర్మాణాలకు భూమిని సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో కేంద్ర, రాష్ట్ర చట్టాలు ఒకేలా ఉంటాయా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏదైతే 2014 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందో చాలా కీలకమైన అంశాలు ఈ చట్టంలో ఉంటాయి. ఎప్పుడైనా భూసేకరణ జరగాలి అంటే భూసేకరణ జరగటానికంటే ముందుగానే భూసేకరణ కోసం సంబంధిత జిల్లా కలెక్టరో ఇంకా అధికారి నోటిఫికేషన్ ఇవ్వడానికంటే ముందే ఎక్కడైతే భూసేకరణ జరగాలో అక్కడ భూమి రికార్డులన్నిటినీ సరిచేయాలి. ఇక రెండో మాట భూసేకరణ చట్టంలో ఏమంటారంటే, కొత్త చట్టంలో ఎప్పుడైనా సరే భూసేకరణ చేయాలి అంటే ప్రభుత్వ అవసరాల కోసం భూసేకరణ చేసినట్లయితే అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. అంటే ఎవరైతే భూములు కోల్పోతున్నారో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల అనుమతి అవసరం లేదు. కానీ
ప్రభుత్వం గనక ప్రైవేటు భాగస్వామ్యంతో ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టినట్లయితే కనీసం 70% ప్రజల యొక్క అనుమతి అవసరం. ఎక్కడైతే భూములు కోల్పోతున్న ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో 70% మంది ప్రజలు తమ సమ్మతి తెలియచేయాలి ఈ భూసేకరణ చేయొచ్చు అని. ప్రైవేట్ కంపెనీల కోసం కనుక భూసేకరణ చేస్తే 80% మంది ప్రజలు తమ సమ్మతి తెలియచేస్తే కానీ భూసేకరణ చేయడానికి వీల్లేదు. దీన్నే కన్సెంట్ క్లాజ్ అంటాం. ఇది కొత్త చట్టంలో పొందుపరిచిన ఒక మంచి ప్రావిజన్. ఇక మూడో అంశము, ఈ భూసేకరణ జరగాలి అంటే భూసేకరణ జరిగే ప్రదేశంలో భూసేకరణ చేయడానికంటే ముందుగానే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. ఇక నాలుగో అంశం ఏంటంటే ఈ నష్టపరిహార నిర్ధారణకి కొత్త ఫార్ములా పెట్టారు. ఎక్కువ శాతం నష్టపరిహారం అంటే ఇంతకుముందు పాత చట్టంలో వచ్చే నష్టపరిహారం కంటే ఎక్కువ నష్టపరిహారం కొత్త చట్టంలో వచ్చే అవకాశం ఉంది. అసైన్మెంట్ భూములకి పట్టా ఉన్నవాళ్ళు అంటే లావణి పట్టా కానీ డీఫామ్ పట్టా డీకేటీ పట్టా ఉన్నవాళ్ళు వాళ్ళ భూమిని భూసేకరణలో కోల్పోయినట్లయితే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళని పట్టా భూముల యజమానులతో సమానంగా ట్రీట్ చేయాలి. సాగు చేస్తున్న భూమి మనదే, మన ఆధీనంలోనే ఉన్నా వేరే వాళ్ల పేరు మీద పట్టాలు రిజిస్టర్ అయినట్టు ఉంటే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి? అదేవిధంగా మనకు తరచూ ఎదురయ్యే భూ రికార్డుల్లో పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి? అదేవిధంగా రెవెన్యూ శాఖలో కూడా భూముల హక్కుదారులను గుర్తించడానికి వీలుగా భూ విభజన చేసి తయారు చేసిన గ్రామ పట్టాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అసలు భూ సర్వేలు ఎందుకు చేస్తారు? రెవెన్యూ గ్రామ పట్టాల్లో ఉండే గుర్తులు ఏం సూచిస్తాయి? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరి భూమి వేరే వారు పట్టా చేయించుకున్నారు. ఇప్పుడు ఆ పట్టా రద్దు చేయించి ఎవరైతే భూమి ఉందో ఆ భూమి ఉన్న వ్యక్తి పట్టా పొందాలి అంటే ఎలా? ఇందులో కీలకం ఏంటంటే ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉంది అనేది మొట్టమొదటిగా చూడాలి. ఎవరైతే వేరే వ్యక్తి పట్టా చేయించుకుంటున్నారు మా భూమి అని అంటున్నారో ఆ అంటున్న వ్యక్తి కనుక ఆ భూమిలో ఉన్నట్లయితే అప్పుడు సమాధానం వేరుగా ఉంటుంది. అసలు ఆ భూమి మీదనే లేకుండా వేరే వ్యక్తి కనుక పట్టా తెచ్చుకున్నట్లయితే ఆ సమస్యను మనం వేరుగా చూడాలి. మనం మొదటిగా భూమి ఉండి ఆ భూమికి వేరే వాళ్ళు పట్టా తెచ్చుకుంటే ఏం చేయాలో చూద్దాం. ఒకవేళ గనక ఆ విధంగా పట్టా పొందిన వ్యక్తి ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఆ భూమిని పొంది ఉన్నట్లయితే ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంటు రద్దు చేయించితేనే రికార్డులో మళ్ళీ పేరు తిరిగి మార్చడానికి అవకాశం ఉంటుంది. ఆ రిజిస్టర్ డీడ్ని రద్దు చేసే అధికారం కేవలం సివిల్ కోర్టులకే ఉంటాయి. అంటే మీ భూమి ఇంకెవరైనా సరే రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారా పొందినట్టుగా చూపించుకొని ఆ మేరకు రికార్డులో సవరణ చేయించుకున్నట్లయితే ఆ రిజిస్టర్డ్ డీడ్ని రద్దు చేసుకోవటం కోసం సివిల్ కోర్టుకు వెళ్ళాలి. ఇక రెండవది సాదాబైనామా ద్వారా రెగ్యులర్ చేయించుకొని పట్టా పొందినట్టు కనబడినట్లయితే ఆ సాదాబైనామా క్రమబద్ధీకరణని ఛాలెంజ్ చేస్తూ ఆర్డీఓ దగ్గర అప్పీల్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు కాకుండా మరే ఇతర మార్గాల ద్వారా రెవెన్యూ రికార్డుల మార్పు చేర్పులు చేసుకొని కొత్త పుస్తకం పొందినట్లయితే ఆ నిర్ణయం మీద ఆర్డీఓ దగ్గర అప్పీల్ వేసుకోవచ్చు. లేదంటే ఆర్డీఓ కోర్టులో కానీ జేసీ కోర్టులో కానీ రివిజన్ పిటిషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటని చెప్పిన మొట్టమొదటి కేసులో కూడా డీడ్ రద్దు చేయమని సివిల్ కోర్టుకు వెళ్ళడంతో పాటుగా 6 చట్టం కింద కనుక ప్రొసీజర్ ఫాలో కాకుండా పట్టా జారీ చేసినట్లయితే ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి పట్టాను రద్దు చేయండి అని ఆర్డీఓని కానీ జేసీ దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక మీరు పొజిషన్లోనే లేకపోతే ల్యాండ్ మీ చేతిలోనే లేకపోతే ముందుగా సివిల్ కోర్టుకు వెళ్ళి మీ టైటిల్ నిరూపించుకోవాలి. మీ భూమిని తిరిగి అప్పగించండి అని కోర్టులో కేసు వేసుకోవాలి. ఆ పొజిషన్ రికవరీ టైటిల్ డిక్లరేషన్ జరిగిన తర్వాత మాత్రమే రికార్డులో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. 1Bలో పొరపాటు ఉంది లేదా 1Bలో నమోదు కాలేదు లేదా 1Bకి పాస్ పుస్తకాన్ని టైటిల్ డీకి మ్యాచ్ కావట్లేదు, పహానీలో పొరపాట్లు ఉన్నాయి, మాన్యువల్ రికార్డులో ఉండేది కానీ ఇప్పుడు కంప్యూటర్ రికార్డులో తప్పుగా నమోదై ఉంటుంది. భూమి రికార్డుల్లో గనక తప్పొప్పులు జరిగితే ఏం చేయాలి అనే సమాధానం 6 చట్టంలో ఉంటుంది. ఏ రికార్డుల్లో అయినా పేరు నమోదు చేసే అధికారి తహసీల్దార్. కీలకమైన రికార్డులు అన్నింటిలో కూడా ఇప్పుడు ఉన్నది కీలకమైన రికార్డు 1B రిజిస్టర్ లేదా అడంగల్ పహానీ. ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ ఆదేశం మేరకే గ్రామ రెవెన్యూ అధికారి కానీ కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఆ పేరు ఆ రికార్డులో ఎక్కేయడానికి అవకాశం ఉంటుంది. సో రికార్డులో కనుక పొరపాట్లు జరిగినా పొరపాటుగా పేరు ఎక్కినా ఎంఆర్ఓ గారి తీసుకున్న నిర్ణయం మీద
ROR చట్ట ప్రకారం ఆర్డీఓ గారికి దరఖాస్తు పెట్టుకోవచ్చు, అప్పీల్ చేయవచ్చు. కానీ ఈ సవరణ జరిగి చాలా కాలం అయిపోతే, అంటే ఎంతో కాలం నుంచి కూడా ఆ పొరపాటు రికార్డులో కొనసాగుతుంటే, పాత రికార్డులో కనుక సవరణ చేయాల్సి వస్తే 2 పరిష్కార మార్గాలు ఉంటాయి. ఒకటి, ఆర్డీఓ దగ్గర సెక్షన్ 5B(2) కింద రివిజన్ పిటిషన్ అయినా దాఖలు చేసుకోవాలి, లేదా సెక్షన్ 9 కింద జాయింట్ కలెక్టర్ గారి దగ్గర రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకొని రెవెన్యూ రికార్డులని ఎప్పుడైనా సవరించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం టైటిల్ గ్యారంటీ చట్టానికి వెళ్తామో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టైటిల్ గ్యారంటీ చట్టం చేసుకొని అమలుకు ప్రయత్నం చేస్తుంది. ఒకసారి గనక టైటిల్ గ్యారంటీ చట్టం అమల్లోకి వస్తే భూమికి ఇన్ని రికార్డులు ఒకటే రికార్డు ఉంటుంది. ఆ ఒక్క రికార్డులో కూడా ఒకసారి నమోదు చేసిన తర్వాత అభ్యంతరాలుంటే 2 సంవత్సరాల లోపులోనే దానికి ఛాలెంజ్ చేయాలి. 2 సంవత్సరాల లోపల ఆ ఎంట్రీకి సంబంధించి ఏ అభ్యంతరాలు లేకపోతే ఇక అది ఫైనల్ అవుతుంది. కానీ ఇప్పుడున్న రికార్డ్స్ మాత్రం ఎన్ని ఏండ్ల తర్వాత కూడా ఆర్డీఓ దగ్గరనో జేసీ దగ్గరనో రివిజన్ పిటిషన్ వేసుకొని రికార్డుని సవరించడానికి అవకాశం ఉంటుంది. భూ స్వభావాల్ని బట్టి వాటి అమ్మకాలు, కొనుగోలులో ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేశాయి. అలాంటి చట్టాలలో కీలకమైనది నిషేధిత భూముల చట్టం. ఈ చట్టంపై సరైన అవగాహన లేక రెవెన్యూ కార్యాలయాలు, న్యాయస్థానాలలో అధిక సంఖ్యలో ఫిర్యాదులు నమోదవుతున్న పరిస్థితి. మరి ఈ నిషేధిత భూముల చట్టం పరిధిలోకి ఎలాంటి భూములు వస్తాయి? తెలుగు రాష్ట్రాల్లో అవి ఎప్పటి నుండి అమల్లో ఉన్నాయి? నిషేధిత భూముల జాబితా వివరాలకు ఎలాంటి అధికారులను సంప్రదించాలి? ఆ వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొత్తం జాబితా కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉంటాయి కాబట్టి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి కూడా ఈ నిషేధిత భూముల జాబితా లేదా నిషేధిత ఆస్తుల జాబితా అంటాం, దీన్నే సెక్షన్ 22 లిస్ట్ అంట, ఈ లిస్టు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో ఈ జాబితాను అందుబాటులో ఉంచారు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ చేతిలో ఒక కంప్యూటర్ ఉంటేనో ఒక మొబైల్ ఫోన్ ఉంటే రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ శాఖ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళాలి, తెలంగాణ అయితే తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏ భూమి గురించి చూడాలనుకుంటున్నారో ఆ భూమి ఏ జిల్లాలో ఉంది, జిల్లా పేరు సెలెక్షన్ చేసుకొని మండలము, రెవెన్యూ గ్రామం కనుక సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ నెంబర్ కొట్టి ఈ నెంబర్ ఉందా లేదా చూడొచ్చు, లేదా ఆ గ్రామములో ఉన్న పూర్తి నెంబర్లన్నీ కూడా చూడొచ్చు. ఆ గ్రామములో నిషేధిత జాబితాలో ఉన్న అన్ని నెంబర్లను కూడా చూడడానికి వీలవుతుంది. ఇది మీరు ఈ విధంగా మీరే ఇంట్లో కూర్చొని మీ ఫోన్ ద్వారానో మీ కంప్యూటర్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. దీని యొక్క అఫీషియల్ కాపీ, ఒక సర్టిఫైడ్ కాపీ కావాలి అనుకుంటే, కోర్టులో సాక్ష్యంగా పనికొచ్చే కాపీ కావాలనుకుంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచైనా తీసుకోవాలి, లేదంటే మీరు ఎక్కడైనా మీ సేవ లేదా ఈ సేవ కార్యాలయానికి వెళ్ళినట్లయితే ఈ జాబితాని తీసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ జాబితాలో మీ భూమి యొక్క సర్వే నెంబర్ ఉంది, కానీ అది పట్టా భూమి, అది అసైన్మెంట్ భూమి కాదు, వక్ఫ్ కాదు, ఎండోన్మెంట్ కాదు, ఇది అమ్మడానికి వీలయ్యే భూమి, కానీ ఈ జాబితాలో చేరిపోయింది. అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వ భూములు, అంటే చట్టం కింద నిషేధించిన భూములు, సీలింగ్ మిగిలి భూములు, ఈ కేటగిరీస్ ఫస్ట్లో వచ్చాయి. ఎండోన్మెంట్, వక్ఫ్ భూములు, ఇవి ఫస్ట్ 4 కేటగిరీస్. 5వ కేటగిరీ ఏంటంటే ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ ఉన్న భూమి లేదా కోర్టుకు అటాచ్మెంట్ అయిన భూమి. ఈ ఫస్ట్ ABCD కేటగిరీలో ఉన్న భూమిలో అయి ఉంటే కనుక సంబంధిత అధికారులకే దరఖాస్తు చేసుకోవాలి. సో జిల్లా కలెక్టర్ ద్వారా ఈ జాబితాలు వెళ్తాయి కాబట్టి 22A మార్పు చేర్పులు చేయాలన్నా, ఒక సర్వే నెంబర్ని తొలగించాలన్నా జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కలెక్టరు అలాంటి ఆర్డర్స్ పాస్ చేయొచ్చు. ఒక సర్వే నెంబర్ని యాడ్ చేస్తూనో, డిలీట్ చేస్తూనో, మోడిఫై చేస్తూనో జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ భూమి గనక సెక్షన్ 22A కేటగిరీ ఈలో గనక నోటిఫై ఉన్నట్లయితే గవర్నమెంట్ నియమించిన ఒక ప్రత్యేకమైన కమిటీ ఉంటుంది, 3 మెంబర్ కమిటీ. ఆ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఈ కమిటీలో ఒక రెవెన్యూ అధికారి, ఒక సర్వే సెటిల్మెంట్ అధికారి, ఒక రిటైర్డ్ జిల్లా జడ్జి మెంబర్స్గా ఉంటారు. ఈ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. వీళ్ళ నిర్ణయాలపై హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక పరిష్కార మార్గం. రెండో మార్గం ఏంటంటే, ఎప్పుడైనా సరే సివిల్ కోర్టుకు వెళ్ళి మీ హక్కులని డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే ఇది ప్రభుత్వ భూమి కాదు, మీ సొంత ఆస్తి అనే ఒక డిక్లరేషను సివిల్ కోర్టు నుంచి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సివిల్ కోర్టు కనుక మీ టైటిల్ని డిక్లేర్ చేసినట్లయితే ఆ సివిల్ కోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా కూడా ఈ లిస్టులో మోడిఫికేషన్ జరుగుతాయి.
స్వంత భూమి లేని చాలా మంది చిన్న సన్నకారు రైతులకు కౌలు భూములే ఆధారం. అదేవిధంగా కౌలు భూమిని సాగు చేసే సమయంలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి. ఆ క్రమంలో ఎలాంటి భూపత్రాలు, హక్కులు లేని కౌలు రైతులకు ఈ చట్టం ఎలాంటి హక్కులు కల్పిస్తుంది? యాజమాన్య హక్కులు కల్పిస్తున్న ఈ చట్టంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కౌలు చట్టంలో ఉన్న ప్రధాన నియమం ఏంటంటే, ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయ భూములని, అసలు సాగు భూములు ఏవి కూడా కౌలుకి ఇవ్వడానికి వీలే లేదు. దానికి ఎక్సెప్షన్ ఏం పెట్టారంటే, కొన్ని సందర్భాలలో తెలంగాణలో భూముల్ని కౌలుకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏంటి ఆ సందర్భాలు? ఒకటి, ఫ్యామిలీ హోల్డింగ్ సైజు నిర్ణయించుతారు. చట్టంలో ఒక ప్రతి కుటుంబానికి ఇంత హోల్డింగ్ ఉండొచ్చు అనే ఒక నిర్ధారణ ఈ చట్టంలో జరుగుతుంది. సెక్షన్ 4 ప్రకారం ఏ రకం భూమి అయితే ఏ ప్రాంతంలో ఉంటే ఎంత భూమి ఉండొచ్చు ఒక ఫ్యామిలీకి అనేది నిర్ధారణ జరుగుతుంది. దాన్నే మనం ఫ్యామిలీ హోల్డింగ్ అంటాం. తెలంగాణలో ఆ చట్టం మేరకు 6 ఎకరాల నుంచి 54 ఎకరాల మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. అది భూమి యొక్క క్లాసిఫికేషన్ బట్టి, ఆ భూమి ఏ ప్రాంతంలో ఉన్నదాన్ని బట్టి నిర్ధారణ జరుగుతుంది. ఇది ఫ్యామిలీ హోల్డింగ్ అంటారు. ఏ కుటుంబానికైతే 3 ఫ్యామిలీ హోల్డింగ్ల భూమి కంటే తక్కువ ఉందో వాళ్ళు కౌలుకి ఇవ్వచ్చు. అంటే దాదాపుగా ఈ రోజున తెలంగాణలో ఎవరైనా కౌలుకి ఇవ్వచ్చు. కానీ ఈ చట్టాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది 1950 నాటి పరిస్థితుల నేపథ్యంలో కనుక అర్థం చేసుకుంటే చాలా కుటుంబాలకి వందల వేల ఎకరాల్లో భూమి ఉన్న సందర్భం. ఉదాహరణకి మనం అది వెట్లాండ్ అనుకుందాము. మినిమం ఫ్యామిలీ హోల్డింగ్ సైజ్ 6 ఎకరాలు ఉంటుంది. అంటే 18 ఎకరాల కంటే లోపల ఉన్న వాళ్ళు మాత్రమే తమ భూములు కౌలుకి ఇవ్వాలి. 18 ఎకరాలకు మించి కనుక ఏ భూ యజమానికి ఉన్నా వాళ్ళకి కౌలుకి ఇవ్వడానికి వీలు లేదు. సరే, దానికి ఒక హయ్యర్ ఎండ్ తీసుకుందాం. అంటే ఎక్కువలో ఎక్కువ భూమి ఉండగలిగేది 54 ఎకరాలు. చట్టం ఏమంటుంది? దానికి 3 కంటే తక్కువ ఉండాలి. 54 × 3 162 ఎకరాలు. 162 ఎకరాల కంటే మించి భూమి ఉంటే ఇంకా వారు కౌలుకి ఇవ్వడానికి వీలేదు. మీరు 1950లో చూడండి, చాలా కుటుంబాలకి 100 ఎకరాలు, 150 ఎకరాలు, 200 ఎకరాలు అంతకంటే మించే ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఒక్క నియమం ఏంటంటే, ఆ పరిధికి మించి కనుక భూమి ఉంటే కౌలుకి ఇవ్వడానికి వీలు లేదు. ఆ పరిధి ఎప్పటికప్పుడు ప్రభుత్వం తగ్గించవచ్చు. ఈరోజు కావాలనుకుంటే ఆ 3 ఫ్యామిలీ హోల్డింగ్స్ కాస్త ఒక ఫ్యామిలీ హోల్డింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఇప్పటికీ ఆ నియమం అలాగే ఉంది. ఇక రెండో వెసులుబాటు ఏంటంటే, ఎవరైనా చిన్నపిల్లలు, మైనర్స్, మహిళలు, లేదా ఆర్మీ మిలిటరీలో పనిచేస్తున్న వ్యక్తులు, సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, లేదా డిసేబిలిటీ ఉన్న వాళ్ళు, అంటే భూమి స్వతహాగా సాగు చేయలేని వాళ్ళు, డిసేబిలిటీ, మెంటల్ కానీ ఫిజికల్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళు తమ భూములను కౌలుకి ఇచ్చుకోవచ్చు. ఈ కౌలుకి ఇచ్చే వాళ్ళకు కూడా ఎట్లా పడితే అట్లా కౌలుకి ఇవ్వడానికి ఉండదు. కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే కౌలుకి ఇవ్వాలి. ఒకటి, కలెక్టర్ గారి అనుమతి తీసుకోవాలి ఇవ్వడానికి. 2, ఈ కౌలు ఇచ్చినప్పుడు కనీసం 5 సంవత్సరాల కాలానికి కౌలుకి ఇవ్వాలి. ఇక 3వది, ఈ కౌలుని ఎప్పుడు కాగితం మీద రాసి ఒక కాగితాన్ని, ఒక కాపీని తీసుకెళ్ళి తహసీల్దార్కి సబ్మిట్ చేయాలి. ఇక ప్రభుత్వం ఈ చట్టంలో నిర్దేశించిన కౌలు కంటే ఎక్కువ తీసుకోకూడదు. దీంట్లో కౌలు ఎంత తీసుకోవాలో కూడా చట్టంలో ఉంటుంది. ఆ చట్టంలో ఉన్న మేరకు భూమి పన్ను ఎంతైతే ఉంటుందో ఆ భూమికి, ఆ పన్నుకి దాదాపు 5 రెట్ల కంటే మించి కౌలు తీసుకోవడానికి వీల్లేదు. అది కూడా భూమి తరాన్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం రెంట్ ఎంత ఉంటుంది ఆ చట్టంలో అంటే, భూమి పన్నుకి 3 మించి ఉండకూడదు. ఇది అంతకంటే రెంట్ తీసుకోవడానికి వీల్లేదు. ఇది ప్రధానమైన నియమం ఈ చట్టంలో. అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది? ఈ తెలంగాణ వ్యవసాయ భూములు మరియు కౌలు చట్టం మేరకు అసలు భూమి కౌలుకే ఇవ్వద్దు. ఇచ్చినా కానీ ఈ నిబంధనలకు లోబడి ఇవ్వాలి. అది అందరూ ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు నేను పేర్కొన్న వాళ్ళు మాత్రమే కౌలుకి ఇవ్వాలి. ఇది ఈ చట్టంలో ఉన్న ఒక ప్రధానమైన నిబంధన. ఈ చట్టంలో సెక్షన్ 34 నుంచి 46 వరకు ఈ 12 సెక్షన్స్ చాలా చాలా కీలకం. ఇవి రక్షిత కౌలుదారులకు ఉన్న హక్కుల గురించి చెప్పే సెక్షన్స్. ముందుగా అందులో రక్షిత కౌలుదారులు ఎవరో పేర్కొంటారు. ఈ చట్టం మేరకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఆ సమయంలో కనుక ఎవరైతే కౌలు చేసుకుంటూ ఉన్న వాళ్ళని రక్షిత కౌలుదారులు అంటారు. దాన్ని సాధారణమైన డెఫినేషన్ చెప్పాలి అంటే, చట్టం రావడానికి ముందు వరుసగా 6 సంవత్సరాలు ఎవరైతే ఆ భూమి సాగు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రక్షిత కౌలుదారులుగా ప్రకటించబడ్డారు. దీని సవరణ చట్టం వచ్చిన నాటి కూడా ఎవరైతే భూమిలో ఉన్నారో వాళ్ళంతా రక్షిత కౌలుదారులే. ఇక్కడ ఇంకొక కీలకం అంశం ఏంటంటే, వారి పొజిషన్, అంటే వారి యొక్క సాగులో ఉన్న భూమిని కనుక చట్టవిరుద్ధంగా బలవంతంగా ఆ భూమి నుంచి తొలగించబడినా సరే ఈ చట్టం మేరకు వాళ్ళని రక్షిత కౌలుదారులుగానే భావించాల్సి ఉంటుంది. అంటే నా గనక అర్హత ఉండి నేను భూమిలోనైనా సాగు చేసుకుంటూ ఉండాలి, లేదా నేను బలవంతంగా తొలగించబడినా సరే నన్ను రక్షిత కౌలుదారుగా భావించబడతాం. సో ఎవరెవరైతే ఈ చట్టం నిబంధనల మేరకు రక్షిత కౌలుదారులుగా ఉంటారో
వాళ్ళని ఒక ప్రత్యేకమైన రిజిస్టర్లో నమోదు చేస్తారు. దాన్నే మనం పీటీ రిజిస్టర్ అంటాం, ప్రొటెక్టెడ్ టెనెంట్స్ రిజిస్టర్, రక్షిత కౌలుదారుల రిజిస్టర్. ఎవరి పేర్లు అయితే పీటీ రిజిస్టర్స్ వస్తాయో వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన హక్కులు వస్తాయి. ఏంటి ఆ ప్రత్యేకమైన హక్కులు? 2 ప్రత్యేకమైన హక్కులు. ఒకటి, వాళ్ళని ఆ భూమి నుంచి తొలగించడానికి వీల్లేదు. వారసత్వంగా కౌలు చేసుకోవడానికి వాళ్ళకే హక్కు ఉంటుంది. భూ యజమాని ఆ భూములు అమ్ముకున్నా సరే వీళ్ళు కౌలుదారులుగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఇదొక హక్కు. ఇక అంతకంటే కీలకమైన హక్కు ఏంటంటే, ఏ భూమినైతే రక్షిత కౌలుదారులు కౌలు చేసుకుంటున్నారో ఆ భూమిని వీళ్ళే కొనుగోలు చేయొచ్చు. భూ యజమాని కనుక రక్షిత కౌలుదారుల సాగులో ఉన్న భూమిని కనుక అమ్మాలి అనుకుంటే ఆ మొదటి కొనుగోలు చేసే అవకాశం రక్షిత కౌలుదారులకే ఇవ్వాలి. ముందు రక్షిత కౌలుదారులు కొనడానికి నోటీస్ ఇవ్వాలి. వాళ్ళు కొననంటేనే వేరే వాళ్ళకి అమ్మాలి. భూ తగాదాల్లో సత్వర పరిష్కారం కోసం పోలీసులని ఆశ్రయించే వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ అసలు ఈ భూ వివాదాల్లో పోలీసు శాఖను ఎప్పుడు సంప్రదించాలి అనే విషయంపై అవగాహన చాలా అవసరం. భూచట్ట ప్రకారం ఎలాంటి సమయంలో పోలీసులను ఆశ్రయించాలి, భూ వివాదాల్లో నేరాలు జరిగితే పోలీసు శాఖ పరిధిలో ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి, భూ వివాదాల్లో పోలీసులు ఏం చేయొచ్చు, ఏం చేయొద్దు అనే అంశాల గురించి సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం. అది ఒక యాజమాన్య హక్కు వివాదం వరకు ఉంటే పూర్తిగా సివిల్ కోర్టులో చూడాల్సిన అంశం. కానీ ఈ వివాదం వలన ఒక గొడవ జరిగో, కొట్లాట జరిగో, లేకపోతే ఒకరినొకరు బెదిరించుకోవడం జరిగితే ఇది నేరం అవుతుంది. ఆ నేరం వరకు పోలీసులు ఎప్పుడైనా సరే నేరాల చట్టాల కింద పరిశోధన చేసి కేసులు బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదేంటి, నేరం ఉంది దాంట్లో, సివిల్ డిస్ప్యూట్లు ఏదైతే భూమి వివాదము సమస్య ఉంది. భూ ఆక్రమణ చట్టం 1905. ఇందులో సెక్షన్ 6 ప్రకారం ఒక్కసారి అది ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసి తహసీల్దార్ ఆ వ్యక్తిని లేదా ఆ వ్యక్తులని భూమి నుంచి తొలగించిన తర్వాత కూడా మళ్ళీ ఆ భూమికి వచ్చే ప్రయత్నం చేసినా, అలా తొలగిస్తున్నప్పుడు ప్రభుత్వ అధికారులకు అడ్డుపడినా ఎంఆర్ఓ గారు ఆదేశించి ఆ సంబంధిత వ్యక్తిని కానీ వ్యక్తులను కానీ 30 రోజుల వరకు జైలుకి పంపించవచ్చు. ఇంకా ఆ నేరం చేసే అవకాశం ఉన్నట్లయితే 30 రోజులు మించి కూడా వ్యక్తిని జైలుకి పంపించే అధికారము ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్లో ఇవ్వబడింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982. ఈ భూ దురాక్రమణ చట్టం అంటాం, 1982లో వచ్చిన భూ దురాక్రమణ చట్టం సెక్షన్ 4, 5, 6 ప్రకారం ఎవరైనా సరే భూముల్ని దురాక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తే, అది ప్రభుత్వ భూములు కానీ, దేవాదాయాల భూములు కానీ, లేకపోతే వక్ఫ్ భూములు కానీ, లేదా ప్రైవేటు వ్యక్తుల భూములైనా సరే దురాక్రమణ చేయడానికి కనుక ప్రయత్నం చేసినట్లయితే ఈ సెక్షన్ 4, 5, 6 ప్రకారం అది వ్యక్తులైనా, ఒక సమూహమైనా, లేదా ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు చేసినా సరే ఇక్కడ ఇది శిక్షార్హమైన నేరం. 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలో ఉంటుంది. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.